ఇండియాలో మళ్ళీ లాక్డౌన్ వస్తుందా? సోషల్ మీడియాలో చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి, కానీ నిజమేమిటి? గవర్నమెంట్ ఏం చెప్తుంది? రీసెంట్ గా గ్లోబల్ లెవెల్లో ఆయిల్ క్రైసిస్ మరియు వార్ సిచ్యువేషన్స్ వలన చాలా కంట్రీస్ లో ఎమర్జెన్సీ మెజర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇండియాలో కూడా పీపుల్ అయితే డౌట్ పడుతున్నారు, మళ్ళీ లాక్డౌన్ అయితే ఎక్కడ వచ్చేస్తుందా అని చెప్పి. మన పిఎం మోడీ రీసెంట్ స్పీచ్ లో అయితే క్లియర్ గా చెప్పారు, आप सभी देख रहे हैं पूरा विश्व कितना चिंतित है। पश्चिम एशिया में एक महीने से युद्ध चल रहा है इस संकट का सामना करने के लिए, और हमारा भारत भी इस संकट का पूरी शक्ति से मुकाबला कर रहा है। हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं। अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है। ప్యానిక్ అవ్వకండి, రూమర్స్ ని నమ్మకండి. సిచ్యువేషన్ ని గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది. ఇండియా కోవిడ్ టైంలో ఎలా మేనేజ్ చేసిందో ఈ సిచ్యువేషన్ లో కూడా అలాగే మేనేజ్ చేస్తుందని చెప్పారు. రూమర్స్ ఎందుకు స్ప్రెడ్ అయ్యాయి అంటే, I am surprised that some leaders are saying things like there will be a lockdown and there will be shortages of LPG, shortages of diesel and so on. These are absolutely baseless, and remarks such as these coming from leaders in political domain. మిడిల్ ఈస్ట్ వార్ వలన ఆయిల్ సప్లై ఇంపాక్ట్, ఫ్యూయల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, సో ఇలాంటి వాటి వలన రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. ఇవన్నీ కలిసి జనాలు పానిక్ బయింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండియాలో లాక్డౌన్ అనౌన్స్ అనేది చేయలేదు. గవర్నమెంట్ ఓన్లీ ప్రిపేర్డ్నెస్ మెజర్స్ అనేది తీసుకుంటుంది. మెయిన్ ఇష్యూ అయితే లాక్డౌన్ అయితే కాదు.